పూర్ణిమ నాడు ఏ నక్షత్రం దగ్గరుంటే ఆ పూర్ణిమకి ముందు పక్షం అంటే 15 రోజులు, తర్వాత 15 రోజులు ఆ మాసంగా చెప్పేటటువంటి పద్ధతిలో ఉండేది. ఈ చాంద్రమానేన మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు కూడా చెప్పుకుంటాం. చాంద్రమానేన అంటే చంద్రుణ్ణి అనుసరించి మనం పెట్టుకునేటటువంటి లెక్కల్లో అని అర్థం అనమాట. అటువంటి చాంద్రమానం అంతా కూడా చంద్రుడు ఏ నక్షత్రం దగ్గర పూర్ణిమ నాడు ఉన్నాడో అది అని లెక్క అనుకున్నాం. ఇది సౌరమానం ప్రకారం ఉండేది. సౌరమానం ప్రకారం అంటే సూర్యుడు ఏ రాశిలో ఆ నెలంతా ఉంటాడో ఆ నెలకి సౌరమానం అని పేరు. అంటే డిసెంబరు 15 లేక 16 ఈ మధ్య కొంచెం తేడా వస్తుంది నుండి జనవరి 14 దాకా లేక 15 దాకా ఈ నెలంతా కూడా ధనుర్మాసంగా చెప్తారు. ఎందుకంటే సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటాడు. ఆ తర్వాత అప్పుడు ఏమంటున్నాం మనం? సంక్రాంతిని మకర సంక్రాంతి అంటున్నాం. మకర సంక్రాంతి అంటే మకర రాశిలో సూర్యుడు ప్రవేశిస్తాడు. మనకు అలవాట్లేదు గనక కానీ, లేకపోతే దాన్ని ఏం చెప్పు ఉండాలి? మకర మాసం అనాలి. అంటే సూర్య సంబంధంగా అది మకర మాసం. ఈ సూర్య సంబంధంగా ఇది ధనుస్సులో సూర్యుడు ఉండేటటువంటి కాలం గనక దీన్ని ధనుర్మాసం అనేటటువంటి పేరుతో మనం